ముదిరాజులను బీసీఏలో చేరుస్తారేమో, వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చేయి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చేయి. బీసీ సప్లైన్ పెట్టడం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ 3వ బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లైన్ పెట్టింది లేదు. బీసీలకు మొండి చేయి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చేయి, అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చేయి, మైనార్టీలకు మొండి చేయి. ఇవాళ ఆశా అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చేయి, మైనార్టీలకు మొండి చేయి. మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు. కానీ అలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి, మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అప్పు మాత్రం దండిగా చేసిండ్రు. 3 ఏళ్లు నిండక ముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, ఓ అంబేద్కర్ కట్టింది, ఓ కాళేశ్వరం కట్టింది, ఓ మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎన్నో ఆస్తుల కల్పన చేసింది. మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసింది ఏముంది? అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పెరగనంత డెట్ టు జిఎస్డిపి రేషియో విపరీతంగా పెరిగింది. డెట్ టు జిఎస్డిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 27% ఉంటే 2 ఏళ్లలోనే అది 29% పెరిగింది. ఒకప్పుడు తెలంగాణ డెట్ టు జిఎస్డిపిలో భారతదేశంలో అతి తక్కువ డెట్ టు జిఎస్డిపి ఉన్న రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఉంటే ఈ రోజు ఎక్కువకు పెరిగిపోయింది, 29% కు పెరిగింది. అసలు ఇంకా ఆయన బట్టి గారు అంబేద్కర్ సూక్తులు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నాడు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం విడ్డూరం. మీ వెనక ఎవరిని కూర్చొని పెట్టినావు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీ వెనక కూర్చోబెట్టుకొని నువ్వు అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం ఇది సిగ్గుచేటు. అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో, మా 10 ఏళ్ల పాలనలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఈ రాష్ట్రాన్ని ఎగిరింపజేసింది బీఆర్ఎస్. కానీ మీరు ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనది. అసలు మీరు ఒక్కటన్నా ఉండదా? స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా మీ గవర్నమెంట్ లా? మేడారం గురించి ఏదో గొప్పగా చెప్పిండ్రు. మేడారం టెండర్లలో ఏం జరిగిందో మేం చెప్పలే, మీ కేబినెట్ మంత్రి గారి కుమార్తెనే చెప్పింది. ఆ టెండర్ మాకు దక్కిందని కోపంతో టెండర్ ను రద్దు చేశారు. ఆ టెండర్ ను ఆర్ఎండ్బి శాఖకిచ్చి పొంగిలేటి గారు దక్కించుకున్నారు అని మీ కేబినెట్ మంత్రి బిడ్డే చెప్పింది కదా. మేడారం గురించి ఏమో చెప్తుండ్రు. నాసి రకం పనులతో 4 రోజులకే మేడారం పనులు నేలపాలైనాయి. మేడారం పనుల మీద స్కామ్ జరిగింది. టెండర్ల మీద ఉన్న ప్రేమ మీకు పనుల మీద లేకుండా పోయింది. ఇలా గురుకులాల్లో తిండి పెట్టే దిక్కులేదు కానీ ఈయనేదో అంతర్జాతీయ ప్రమాణాలు, ఆ స్కూల్ పెడతా, ఈ స్కూల్ పెడతా అని మాట్లాడుతుండ్రు. మీ పాలనలో 160 మంది పసిపిల్లలు, గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. తిండి సరిగా పెట్టక పిల్లలు, బుక్కులు పెట్టి చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. గురుకుల పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని